రాత్రి 10:25 చివరి మెట్రో స్టేషన్. ప్లాట్ఫామ్ మీద ఒక్క అమ్మాయి, మేఘన. చేతిలో పుస్తకం, కళ్లలో అలసట, గుండెల్లో ఓ కథ. ఆమె ప్రతి రాత్రి అదే టైంకి వస్తుంది. అదే బెంచ్ మీద కూర్చుంటుంది. అదే ట్రైన్ మిస్ అవుతుంది. ఎందుకంటే ఆమె ఎదురు చూస్తోంది ఒక అబ్బాయి కోసం. ఆమె జీవితంలో ఎప్పుడో వచ్చి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిన అబ్బాయి కోసం. 2 సంవత్సరాల క్రితం మేఘనా బస్లో ఏడుస్తూ కూర్చుంది. ఇంట్లో పెళ్లి ఒత్తిడి, కలలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. పక్క సీట్లో ఒక అబ్బాయి కూర్చున్నాడు. అతను ఏమీ అడగలేదు. చూపు మాత్రం చెప్పింది, నీ బాధ నాకు వినిపిస్తోంది. అమ్మాయి నవ్వింది. అబ్బాయి ఒక చిన్న కాగితం ఇచ్చాడు. నీకు నువ్వు నచ్చితే ప్రపంచం తర్వాత నచ్చుతుంది, అంతే. అతను దిగిపోయాడు. పేరు లేదు, నంబర్ లేదు, గుర్తు లేదు. కాని ఆ మాట ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు నుంచి ఆమె బ్రతకడం మొదలుపెట్టింది. 2 సంవత్సరాల తర్వాత ఆఖరి ట్రైన్ రావడానికి 2 నిమిషాలు. మేఘన లేచి వెళ్లబోతుంటే ఎవరో పక్కన కూర్చున్నారు. ఇంకా ట్రైన్ మిస్ అవుతూనే ఉన్నావా? ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అతడే, అదే కళ్ళు, అదే చిరునవ్వు. నిన్ను వెతికాను అన్నాడు. నువ్వు ఇచ్చిన మాట నా జీవితం మార్చింది అంది ఆమె. అతను నవ్వి అన్నాడు, అది నా మాట కాదు, నువ్వే నీకు ఇచ్చుకున్న మాట. ట్రైన్ వచ్చేసింది, డోర్స్ తెరుచుకున్నాయి. ఈసారి ఇద్దరూ ఎక్కలేదు. వాళ్ళు బెంచ్ మీదే కూర్చున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రేమ అంటే ఎక్కడికో వెళ్లటం కాదు, ఒకరితో ఒకరు ఉండాలని నిర్ణయించుకోవడం. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దంలోనే ఒక కొత్త జీవితం.